అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక్క పెన్షన్ తప్ప ఏ పథకం కూడా గిరిజన ప్రాంతంలో కానీ లేదా మైదాన ప్రాంతాల్లో కానీ సంక్షేమ పథకాలు అందించినటువంటి దాఖలాలు ఇక్కడ కనిపించడం లేదు. మరి ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతిష్టాత్మకంగా మారుమూల పల్లెలు కూడా ప్రతి ఇంటికి రేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రేషన్ బళ్ళు ఏర్పాటు చేసి ప్రతి గడప గడపకు బియ్యం అందించినటువంటి దాఖలాలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉండేది. కానీ ఆ పథకాన్ని తుంగలో తొక్కి ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించి డిపోల వద్దకే వచ్చి బియ్యాలు తీసుకోమని చెప్పేసి ప్రజల్ని కోరడం అనేటువంటి జరుగుతుంది. అది మైదాన ప్రాంత వాసులకైతే వీలుగా ఉంటుందేమో తప్ప మా ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. మారుమూల కొండ ప్రాంతాల నుంచి వచ్చి బియ్యాన్ని డిపో దగ్గర తీసుకురావాలంటే సుమారు 15-20 కిలోమీటర్లు నడిచి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ సమయానికి వెళ్ళకపోతే మరి ఆ డిపోలో ఎవరైతే గుత్తేదారులు ఉంటారో లేదంటే ఎవరైతే డీలర్స్ ఉంటారో ఆ బియ్యాన్ని వారికి అందించినటువంటి దాఖలాలు కూడా లేవు. మరి ఈ రేషన్ బళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ మహోన్నతమైనటువంటి పథకం మరి ప్రతి పేదింటి గిరిజనుడికి గతంలో అందేది. దాన్ని విస్మరించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరి దాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఈరోజు ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకమే కాదు, భవిష్యత్తులో గిరిజన ప్రాంత వాసులైతేనేమి అలాగే మైదాన ప్రాంత వాసులైతేనేమి ఇలాంటి వ్యతిరేక విధానాలు మరి వ్యతిరేకపోయినటువంటి ప్రభుత్వ విధానాలు మరి ఎన్ని చూడాల్సి వస్తుందో మరి ప్రజలకే తెలియాలి. మరి ఇక్కడికైనా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇది పేదలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తాయనేటటువంటి నమ్మకాలు అయితే లేదు. ఇది దగాసే ప్రభుత్వం అని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజల యొక్క బాధల్ని ఆలోచించి ఈ మారుమూల పల్లెలు వాళ్ళకి పడేటటువంటి అతీతమైనటువంటి బాధల్ని గుర్తించి ఏజెన్సీ ప్రాంతాలకైనా కనీసము ఇంటింటికి రేషన్ సరఫరా చేసేటటువంటి విధానాన్ని కొనసాగించమని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి దగా ప్రభుత్వంగా కనపడుతుందని మేము చెప్పక తప్పదు. ఎందుకు అనుకున్నట్లయితే మా గిరిజన బిడ్డలకి గత ప్రభుత్వం జీసీసీ ద్వారా మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేసి ఇంటింటికి ఈ యొక్క రేషన్ అన్నటువంటిది అందించడం అన్నటువంటిది జరిగింది. చాలా దూర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వారు కూడా వారింటికే వెళ్ళేటటువంటి కార్యక్రమం వల్ల వాళ్ళు పనులు చేసుకునే అవకాశం కలుగుతూ ఈ రేషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రేషన్ ఇవ్వడం అంటుంది 1 రోజు 2 రోజుల్లో చెప్పి ఆ 2 రోజులు ఇచ్చేటప్పుడు అది పొంది ఆ తర్వాత వారాలు తిరిగినప్పుడు వారికి రేషన్ దొరికేటటువంటి పరిస్థితి లేనటువంటి సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాగ జరగకూడదని ఇంటింటికి ఈ యొక్క రేషన్ అన్నటువంటిది పంపకం అన్నటువంటిది జరిగింది. ఇది కేవలంగా పేదలకు ఆకలి తీర్చేటటువంటి పథకం. ఈ పేదల ఆకలి తీర్చడానికి కాదు, ఇప్పుడు కష్టాలు మోయడానికి అన్నటువంటిది ఇది రద్దు చేసి ఈ గిరిజన ప్రాంతంలో 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి రోజుల తరబడి వెతుక్కునే పరిస్థితికి రాగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల పేద గిరిజనుడు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి రాగలుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను మనవి చేసుకున్నది ఒకటి, పేద ప్రజలు గిరిజన ప్రజల కోసం మీరు ఉద్దేశించాలి. ఈ గిరిజన ప్రజలకు ఇంటింటికి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అందించడానికి దయచేసి మా గిరిజనులకు మీరు నష్టం చేకూర్చకుండా ఇమీడియట్లీగా పునరుద్ధరించి మా గిరిజనులకి ఇంటింటికి ఈ యొక్క రేషన్ బియ్యం అందాలని కోరుకుంటా ఉన్నాను. దయచేసి
మీరు రాజకీయాలకు చేయకండి, పేద ప్రజలకు అన్నం పెట్టడానికి ప్రయత్నించాలి. ఇప్పటికే చాలా వరకు దగా జరుగుతున్నది. ఇంకా దగా కార్యక్రమాలు చేయకండి. గిరిజనులు ఇంకా చాలా నష్టపోతారు. వారికి నష్టపోయే కార్యక్రమాలు మీరు చేయవద్దని మిమ్మల్ని మరి హెచ్చరిస్తున్నాం అనుకోండి, లేకపోతే ఏమనుకుంటున్నాం అనుకుని మీరు దీనికి వెంటనే పునరుద్ధరించాలని మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు ధనసాని సత్యవతి. నేను సూపూర్ సర్పంచ్ని. అలాగే ఈరోజు గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం బాధ అయితే చాలా, మా పంచాయతీలో చాలా మారుమూల గ్రామం ఉంది మేబాని. అక్కడ నుంచి కిందికి రావాలంటే ఒక రోజు పడుతుంది. ఆ రోజు కూడా రేషన్ ఇవ్వకపోతే వారం రోజులు తిరిగిన వారికి రేషన్ అందదు. అలాంటిది ఈరోజు తీయడం చాలా బాధాకరం. అలాగే ఆ రేషన్ అనేది మా ప్రతి గిరిజన గ్రామాల్లోని ఇంటింటికే డోర్ డెలివరీ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ముసలి వాళ్ళు కానీ, గర్భిణులు కానీ, ఆ రోడ్లు కూడా సరిగా లేవు. ఆ రోడ్ నుంచి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది అన్నీ తీసేసి ఇప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగో డోర్ డెలివరీ చేశారు, అలాగే ఇప్పుడు కూడా అలాగే అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అల్లూరు జిల్లా ఉక్కుపేట మండలం మత్స్యపురం పంచాయతీ దుర్గం సెగ్మెంటరీ ఎంపీటీసీ అండి. నా పేరు కిలో మీనా. మరి ఇప్పుడు గత ప్రభుత్వం అయితే మరి డోర్ టు డోర్ ఇంటికి వచ్చి రైస్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే మరి ఇవ్వమంటున్నారు. మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా మరి మా లోకల్ అయితే చాలా లోకల్ అండి. రోడ్డు కూడా సరి బాగాలేదు. పైగా ముసలోళ్ళు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ కోసమైనా ఆలోచించి మీరు డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి గత ప్రభుత్వంలోనైతే మాకు చాలా బాగుండేది, కానీ ఇప్పుడైతే మాకు అసలు బాగాలేదు. మాకు చాలా బాధగా ఉంది. మీరు